వెల్కమ్ టు డెగా మీడియా. నమస్తే సార్. నమస్తే మా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డేటింగ్. సార్, ఈ డేటింగ్ అంటే ఏంటి? రైట్. సో ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాము డేటింగ్ అన్నది. యాక్చువల్లీ ఈ డేటింగ్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఒక మ్యారేజ్కి ముందు ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఎంగేజ్మెంట్ తర్వాత మనం ఏమిస్తామంటే వాళ్ళిద్దరు నెంబర్లు షేర్ చేసుకొని ఫోన్లలో మాత్రమే మాట్లాడుకుంటారు. మహా అయితే కనుక ఎప్పుడన్నా ఒక ప్లేస్లో కలుసుకొని ఏదో కొంచెం ఫుడ్ తిని కొంచెం ఫొటోస్ తీసుకొని వస్తారు. బట్ డేటింగ్ అంటే ఏంటి అంటే కనుక మ్యారేజ్కి ముందు వాళ్ళిద్దరిని ఒక ప్లేస్కు తీసుకొని వెళ్ళి అంటే వాళ్ళ ఇష్టం అట్లా అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి పెట్టినదే ఈ డేటింగ్ అంటే. దీనికి ఎవరు అర్హులు? ఓకే, దీనికి ఎవరు అర్హులు అంటే ఎంగేజ్మెంట్ అయినోళ్ళా లేకపోతే ఈ మధ్య కాలంలో బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అలాంటి వాళ్ళు కూడా డేటింగ్ చేస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం మాట్లాడుకుందాము. యాక్చువల్లీ ఏ ఏజ్ వాళ్ళు ఎవరు వీటికి అర్హులు అంటే ఎవరైతే మేజర్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులే. జనరల్గా ఏంటంటే డేటింగ్ అన్నది ఒకరు ఇష్టపడి వాళ్ళు గోయింగ్ టు మ్యారేజ్ అనుకున్న వాళ్ళు ఈ డేటింగ్లో పాల్గొంటూ ఉంటారు. జనరల్గా అది మెయిన్ ఉన్నది. అది మొత్తం మార్చేసినారు, అది తర్వాత దాన్ని డిస్కస్ చేద్దాం. రైట్. దీనికి ఒక సమయము ఒక ప్లేస్ అనేది ఏమన్నా ఉంటుందా సార్? రైట్. సో అదే ఇప్పుడు ఏంటంటే ఈ డేటింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో ఏంటంటే వాళ్ళ జాబ్స్ కానీ ఏవైనా కానీ పక్కన పెట్టి వీళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఒక 5 days 10 days 20 days వాళ్ళ పరిస్థితులను బట్టి వీళ్ళు ఈ డేటింగ్ అనేది పెట్టుకుంటారు. సో అట్లా ఒక ప్లేస్ నిర్ణయించుకుంటారు అన్నమాట. అంటే జనరల్గా చెప్పాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ హనీమూన్కు పోయేదాన్ని అనాలి. దాన్ని వీళ్ళు బిఫోరే అట్లా డేటింగ్ అనే ఒక పేరుతోటి ఎక్కడికో వెళ్తారు. డేటింగ్ కి ఒక ప్లేస్ అనేది ఏమన్నా డిసైడ్ అయి ఉంటుందా సార్? పక్కా ఉంటుంది. ఒక ప్లేస్ అన్నది పక్కా డిసైడ్ చేసుకుంటారు. అంటే వాడు రిచ్ అనుకుంటే యాక్చువల్లీ ఈ డేటింగ్ అనేది రిచ్ వాళ్ళకి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సామాన్య ప్రజలు ఈ డేటింగ్ చేసుకోవాలంటే కనుక ఒక టైము మనీ ఎమోషన్ ఇవన్నీ పెట్టుకోవాలి. సో ఉండదు. ఈ రిచ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మనీని బట్టి ఈ ప్లేసెస్ అన్నవి డిఫరెంట్ ప్లేసెస్ ఎన్నుకొని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళకి ఏంటయ్యా అంటే ఒక ఏకాంతంగా వాళ్ళిద్దరే ఉండాలి. సో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది డబ్బు ఉన్నదాన్ని బట్టి. ఈ డేటింగ్ లో ఒకరిని ఒకరు తెలుసుకోవడానికి వెళ్తారు కదా సార్. అవును. అందులో ఒకవేళ వీళ్ళు ఫిజికల్ గా కలిసే ఆస్కారం ఏమన్నా ఉంటుందా సార్? రైట్. సో ఫిజికల్ గా అవ్వడానికైతే ఆస్కారం అయితే లేదు. బట్ ఏంటయ్యా అంటే వీళ్ళు అంటే వాళ్ళు ఆ ఏజ్ అన్నది అటువంటిది. సో మేము ఎట్లా మ్యారేజ్ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇద్దరి మధ్యలో కొన్ని మాటలు పెరిగి అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. ఇంకోటి ఏంటయ్యా అంటే పూర్వకాలంలో 16 years 14 years మ్యారేజ్ చేసేవాళ్ళు. సో అప్పటికే వాళ్ళకి ఏంటంటే ఆ ఫిజికల్ నీడ్స్ అక్కడనే తీర్చేసుకునేవాళ్ళు. సో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి 16 years ఫిజికల్ నీడ్ కావాలన్నది జనరల్గా న్యాచురల్గా ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఆల్రెడీ లైఫ్లో సెట్ అవ్వాలి అయినాకనే నేను మ్యారేజ్ చేసుకుంటాను ఒకటి పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఈ డేటింగ్ చేసే వాళ్ళు 25 to 30 years 25 to in between 30 years మధ్యలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం అంటే కనుక అది చెయ్యకూడదు అన్నటువంటిది కరెక్ట్ అనే ఉంటుంది. బట్ ఏంటంటే ఆ ఏజ్ ప్రభావం అన్నది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్నట్టు ఎలక్ట్రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇద్దరు ఒకరిని ఒకరు ఫిజికల్ గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్ కేస్ అది ఒకవేళ జరిగిందంటే తర్వాత మ్యారేజ్ జరగకపోతే సిచ్యువేషన్ ఏమైతుంది? రైట్. ఇక్కడ చాలా మంది యువకులు కానీ యూత్ కానీ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ముందు ఎలా ఉంటుంది అంటే జనరల్గా మోసపోయేది ఇక్కడనే అంటే ఫిజికల్గా అవ్వకుండా ఇది అంటే దాన్ని లవ్ అని ఒకటి వాళ్ళు ముందే ఈ డేటింగ్లో పోవంగానే లవ్ అన్నది ఒకటి స్టార్ట్ చేస్తారు. అంటే ఒకరి మీదకి ఒకరు ఆ ఇష్టంను చాలా ఎక్కువగా చేసుకొని ఒకరి గురించి ఒకరు ఎక్కువగా చెప్పుకొని అట్లా అనుకోని సిచ్యువేషన్లో ఫిజికల్గా అయ్యి తర్వాత అంటే ఫీమేల్ గురించి మేల్కు మేల్ గురించి ఫీమేల్కి
కొన్ని నిజాలు అనేవి తెలుస్తాయి. ముందు అన్ని ఫేక్ ఉంటారు, నేను అది ఇది ఏదేదో చెప్పి ఇట్లా ఫిజికల్ గా దగ్గర అవుతారు. తర్వాత ఇది కాదు, ఇది మోసం, నేను ఇట్లా అనుకునే చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు మానసిక స్థితిని చాలా ఘోరంగా దుర్బలంగా ఉంటుందన్నట్టు. సో ఏది ఏమైనా కూడా అట్లా ఫిజికల్ అయ్యే ముందే ఆలోచించాలి, తర్వాత అయితే నా పరిస్థితి ఏంటి. ఒక అంటే ఫిజికల్ గా అయిపోయినాము, ఆ రాత్రితో అయిపోయింది అనుకుంటే కాదు, ఒక ఎమోషన్ అన్నది క్యారీ ఫార్వర్డ్ చేయాలి, దాన్ని మనము రిటర్న్ తీసుకొని రాలేము. ఈ డేటింగ్ లో ఇది కాకుండా మనుషులు ఒకరికొకరి దగ్గర కాలేమా కాదా అట్లా రైట్ తెలుసుకోలేమా? సో అంటే ఫిజికల్ గా అవ్వకుండా ఒకరికొకరికి దగ్గర అవ్వలేరా అంటే యాక్చువల్లీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ అదే నడుస్తూ ఉంది. డేటింగ్ అంటేనే సైకలాజికల్ గా ఫిజికల్ గా కలవాలి అన్నటువంటిది ఫిక్స్ అయ్యే డేటింగ్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో కంపల్సరీ అక్కడికి పోయినాక ఫిజికల్ గా అవ్వాల్సిందే అన్నది నా ఒపీనియన్ పర్సనల్. మరి వేరే వాళ్ళు అవుతున్నారో లేదో తెలియదు. మాక్సిమం 90% ఆఫ్ పీపుల్ డేటింగ్ లో ఉన్నామంటే మైండ్ లో ఒక పురుగు అదే తిరుగుతూ ఉంటది, కంపల్సరీ ఫిజికల్ గా అవ్వడం అయితే అవుతారు. డేటింగ్ దేని మీద నడుస్తుంది సార్? గుడ్ మనీ యా గుడ్ రిలేషన్షిప్? రైట్. సో ఇదేంటంటే రిలేషన్షిప్ కోసము డేటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, కానీ దాన్ని ఆ రిలేషన్షిప్ లోనే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎంతో కొంత మనీని అయితే స్పెండ్ చేయాల్సి వచ్చేస్తా ఉంది. దానివల్ల హ్యాపీ పొందిన వాళ్ళకంటే చాలా మంది కూడా మనీ స్పెండ్ చేసి నష్టపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. యాక్చువల్లీ డేటింగ్ అంటే ఒక గుడ్ రిలేషన్ ని బిల్డ్ చేసుకోవడానికి పెట్టినది. ఇప్పుడు చాలా డేటింగ్ యాప్స్ అనేది వచ్చేసారు కదా సార్, రైట్. ఈ యాప్ అనేది ఏంటి? ఓకే, సో యాక్చువల్లీ మన డేటింగ్ అన్నది మన కల్చర్ గానే కాదు, ఇది ఎక్కడో ఫారిన్ కల్చర్ నుంచి డే బై డే అది నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసింది, నాశనం చేస్తా ఉంది. ఎట్లయితే కరోనా ఎక్కడో చైనాలో పుట్టి అది రావడానికి 3 to 4 months 5 months 6 months ఏ విధంగా అయితే పట్టిందో, డేటింగ్ కూడా అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి చాలా టైం పట్టింది. రావడానికి టైం పట్టింది కానీ వచ్చిన తర్వాత స్ప్రెడ్ కావడానికి చాలా అంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయింది ఈ డేటింగ్ అన్నది. అంటే ఒక రిచ్ వాళ్ళకే కాదు, చాలా పూర్ ఉన్న వాళ్ళకు కూడా నేను ఆ డేటింగ్ లేకపోతే ఏదైనా నేను చేయగలుగుతాను, నేను కూడా ఒక ఫిజికల్ గా అవ్వచ్చు చాలా మందితోటి. ఈ డేటింగ్ యాప్ అంటే డేటింగ్ యాప్ పెట్టి మనీ సంపాదించడానికి కొంతమంది బూకీ అంటారు, మనము దీన్ని ఏమంటారు, ఐపీఎల్ లో బెట్టింగ్ బూకీలు ఎట్లుంటాయో ఈ డేటింగ్ యాప్ రెడీ చేసిన చాలా మంది బూకీలు కూడా ఉన్నారు. ఇప్పుడున్న సమాజంలో ఈ డేటింగ్ యాప్ ఎట్లా వర్క్ అవుతుంది? రైట్. సో ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రీ అంటారు. ఈ డేటింగ్ యాప్ అన్నది ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కొంతమంది మాత్రమే జస్ట్ ఫోటో పిక్స్ మాత్రమే వాళ్ళ డిస్ప్లే మీదకి తీసుకొని వచ్చేస్తారు. జస్ట్ చాట్ బాక్స్ ఉంటుంది, కొంచెం చాట్ చేయగానే అక్కడితో అది వ్యానిష్ అయిపోతుంది. అండ్ రెండోది ఎలా ఉంటుంది అంటే ప్రీమియర్ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉంటుంది. ప్రీమియర్ అని ఈ ఒక ఆప్షన్ పెట్టి దానికి సమ్ అమౌంట్ పెడతాడు. ఎప్పుడైతే ప్రీమియర్ను మనం క్లిక్ చేస్తామో, ప్రీమియర్ని క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కనుక మంచి మంచి ఇమేజెస్ ఉంటాయి, అన్ని నార్త్ ఇండియన్స్ ఉంటాయి, లేకుంటే కనుక యుఎస్ యూకే అండ్ మోసపోయినటువంటి మన తెలుగు వాళ్ళే కావచ్చు సౌత్ వాళ్ళే కావచ్చు ఈ ఫొటోస్ అన్ని వస్తాయి. దాని కింద ఆ ఫోన్ నెంబర్స్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నట్టు. సో ఇవన్నీ ఏంటి అంటే కనుక ఈ ప్రీమియర్ అకౌంట్ తీసుకున్నప్పుడు జనాలను అట్రాక్ట్ చేయడానికి, డబ్బులను వేయించుకున్న తర్వాత అంటే ఎప్పుడైతే నువ్వు ఎక్కువ అమౌంట్ దాంట్లో వేసేస్తావో, వేసిన తర్వాత ఆటోమేటిక్గా అది పని చేయకపోవడం. అంటే దీనికల్లా ఏంటిది అంటే కనుక ఒక మెకానిజం అన్నది ఉంటుంది. వాట్ ఈజ్ మెకానిజం ఏంటంటే కనుక రోబోటిక్ అన్నది ఒకటి ఈ సిస్టంలో ఒకటి పెట్టేసి మొత్తం ఈడ నేను హాయ్ ఐఎమ్ శివ భాస్కరయ్య శీలం అని పెట్టగానే ఐఎమ్ సనా ఫ్రమ్ యుఎస్ఏ అని ఆటోమేటిక్గా మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడేమో ఆ ఇమేజ్ టైప్ చేస్తున్నట్టు అన్ని కూడా క్లియర్గా ఒక రోబోటిక్ నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రైమరీ యాప్ అనేది
ప్రైమరీ డేటింగ్ యాప్ అనేది నడుస్తూ ఉంటుంది. సార్ ఈ ఒక్కొక్క డేటింగ్ యాప్ లో వందలు లక్షల మంది ఉంటారు, అది ఎట్లా? రైట్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఒక తోడు అవసరం. ఎందుకంటే మనకున్న ఒక సెటప్ ఆఫ్ మైండ్కి ఒకరు కూడా మనకి ఒక బిలీవ్నెస్ అన్నది ఎవడి మీద ఎవరికి లేకుండా పోయింది. లేనప్పుడు ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక తోడునంటూ కోరుకుంటారు. ఆ తోడును అంటే నేను ఇక్కడ ఒక రోజు మొత్తం అలసిపోయి వచ్చి ఈవినింగ్ వచ్చి ఎవరికన్నా ఫోన్ చేసి హ్యాపీగా నేను మాట్లాడుకోగలగాలి. సో మాట్లాడుకొని అక్కడ నుంచి ఒక స్వీట్ వాయిస్ నాకు ఏదైతే వస్తుందో, నేను మార్నింగ్ పడినటువంటి ఏదైతే శ్రమ ఉంటుందో ఆ శ్రమ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. సో అట్లా ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని లక్షల కోట్ల మంది కూడా ఒక తోడు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో దీనికోసం ఏం చేస్తారు అంటే గనక తెలిసిన వాళ్ళ దగ్గర అయితే గనక మన గురించి వాళ్ళకి వాళ్ళ గురించి మనకి బాగా తెలుసు కాబట్టి తెలియని వాళ్ళతోటి అందులోనూ వాళ్ళు ఏది చేసినా కూడా యాక్సెప్టబుల్ చేస్తారు కాబట్టి సో వాళ్ళతో కనెక్టివిటీ అయితే బాగుంటుంది అని చాలా మంది కూడా డబ్బులు పెట్టి మరి ఆ ఫ్రెండ్షిప్ను లేకుంటే లవ్ను ఇంకొకటి దాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఈ డేటింగ్ యాప్లోకి వెళ్తూ ఉంటారు. నేను ముందు చెప్పినట్టు ఈ డేటింగ్ యాప్లో లక్షల మంది ఎందుకు వస్తున్నారు అంటే కనుక ఇది మొత్తం రోబోటిక్. ఆడాడు సిస్టమ్ మొత్తం నీట్గా అంటే ఎంత అంటే అంటే నువ్వు వేసే క్వశ్చన్కు ఏ రకమైనటువంటి ఆన్సర్ ఇస్తే నువ్వు సాటిస్ఫై అవుతావో ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ ఇప్పుడు ఏ అనేది వచ్చింది. నేను గూగుల్లోకి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొట్టినట్లయితే క్వశ్చన్కు ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అదేవిధంగా డేటింగ్ యాప్లో కూడా అది ఇన్సర్ట్ చేసేస్తున్నారు. చాట్ జీపీ అనేది ఇన్సర్ట్ చేసేసి ఉంటారు. నువ్వు ఏది అడిగినా దానికి నీకు తగ్గట్టు ఆన్సర్ వస్తుంది. నువ్వు రొమాంటిక్గా మాట్లాడితే అక్కడ నుంచి రొమాంటిక్గా వచ్చేస్తుంది, నువ్వు పొలైట్గా మాట్లాడితే అక్కడ పొలైట్గా వచ్చేస్తుంది, లేదు వేరే లాంగ్వేజ్లో మాట్లాడితే వేరే లాంగ్వేజ్లో దానికి తగ్గట్టు ఆల్రెడీ సిస్టమ్లో అరేంజ్ చేసి పెట్టింటారు. అట్లా చాలా మంది కొన్ని వందల మంది డేటింగ్ యాప్లోకి పోయి డేటింగ్ యాప్ల వాళ్ళు కొన్ని కోట్లు డబ్బులు అయితే సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ డేటింగ్ యాప్ వల్ల ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు సార్? డిపెండ్స్ మోసపోయేటోడు ఉన్నంతసేపు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎంతవరకు వీళ్ళు పెడతా ఉంటే కనుక అంతవరకు వాళ్ళు డబ్బులను ఎర్న్ చేసుకుంటూనే ఉంటారు. తర్వాత పంగనామం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సార్ ఈ డేటింగ్ యాప్ వల్ల ఎంత పర్సెంటేజ్ వరకు మ్యారేజెస్ అవుతున్నాయి? రైట్. సో ఈ డేటింగ్ యాప్ల వల్ల మ్యాక్సిమం 1 or 2% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. మిగతా 98% మొత్తం ఫ్రాడే ఉంటుంది. మొత్తం ఫ్రాడే. ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రాడ్ అని తెలుసు అయినా కూడా దాంట్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. ఎంటర్ అయిపోయి చాలా అంటే చాలా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ డేటింగ్ యాప్ వల్ల. అంటే ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ చిన్నప్పుడు పిక్స్ పెడతారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్టు, అక్కడ పోయి చూసేసరికి వీడికి 30 ఉంటుంది, ఆమెకేమో 15, 16 ఉంటుంది ఏజ్. సో అప్పుడు ఏమవుతుంది వాడి గుండె తరకపోతుంది. కానీ ఈ మధ్యలోనే ఈ చాటింగ్లు అవి ఇవి ఒక ఎమోషనల్గా ఏదేదో వాడు ఊహించుకొని అలా 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 ఒక మేడలు కట్టుకుంటారు. సో దీనివల్ల చాలా మంది కూడా నాశనం అయితే అవుతా ఉన్నారు. ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి వాళ్ళ అదే చెప్తున్నా, ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, టైంలో పోగొట్టుకుంటున్నారు, ఇంకా వేరే రిలేషన్లు పోగొట్టుకుంటున్నారు. అన్ని పోగొట్టుకొని అక్కడ పోయి ఎమోషన్ తోటి బాధపడతా ఉన్నారు. ఎన్ని పర్సెంటేజ్ ఉంటుంది? చెప్పాను 90 to 98% పీపుల్ అందరూ మోసపోయిన వాళ్ళే. అంతే. సక్సెస్ రేషియో చాలా తక్కువ ఈ డేటింగ్ యాప్ల వల్ల. ఈ డేటింగ్ యాప్ వల్ల నష్టాలు ఏంటి? రైట్. సో ఈ డేటింగ్ యాప్ల వల్ల నష్టాలు ఏమిటంటే ఫస్ట్ వచ్చేసి టైం నష్టపోతాం. మనిషికి టైం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి రిలేషన్షిప్. ఎవరితో రిలేషన్షిప్? నా అనుకున్న వాళ్ళందరితో రిలేషన్షిప్ను మనము కోల్పోతాం. ఎందుకంటే డేటింగ్ చేయవలసింది ఎవరితో అంటే కనుక మీ అమ్మతో, మీ నాన్నతో, మీ తమ్ముడితో, మీ అక్కతో, వీళ్ళందరితోటి ఒక గుడ్ రిలేషన్షిప్ కోసం పెట్టినది ఈ డేటింగ్ యాప్. సో మనమేంద్ర అంటే కనుక మన ఎనర్జీని వీళ్ళకి ఇవ్వకుండా ఎవరికో వేరే వాళ్ళకి ఇవ్వాలని మనం పాటలు ఆడుకుంటూ అంటే మనము ఒక బ్లడ్లో ఉంటాం. ఒక ఫ్యామిలీ అన్నది ఒక బ్లడ్. ఆ బ్లడ్లోనే అన్ని జరుగుతూ ఉండాలి. ఇది కాకుండా ఎక్కడో వేరే దగ్గర ఎత్తుకోవాలని పోయి వీళ్ళందరినీ కూడా మనము అంటే నిజానికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ వేరే వాళ్ళతోటి ఏదో చెయ్యాలనుకొని
అంటే ఇక్కడ రిలేషన్షిప్ అన్నది నష్టపోతావు. అండ్ మనీ, నువ్వు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకొని లేని దానికోసం పోయి ఆటోమేటిక్గా నువ్వు అప్పుల పాలైతే అయిపోతావు. దానికంటే సొసైటీలో నీకంటే ఒక గుర్తింపు ఉంటుంది, ఆ గుర్తింపును కంప్లీట్గా నువ్వు కోల్పోతావు. సో ఇవే కాకుండా వాడి స్థితులను బట్టి వాళ్ళ స్థితులను బట్టి ఎన్నో 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 కోల్పోవాల్సి వచ్చేస్తా ఉంటుంది. ఓకే సార్, ఫైనల్ గా ఈ యాప్ గురించి ఏం చెప్తారు మీరు? రైట్, ఇది గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే, మనం పుట్టినది భారతదేశంలో, మనకంటూ కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాల వల్లనే మన పూర్వీకులు చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండి మాక్సిమం పీపుల్ 100 సంవత్సరాలు బతికినారు. మాక్సిమం పీపుల్ 100 సంవత్సరాలు బతికినారు. ఇప్పుడున్న వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతామా అని ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకని? మనము మన కల్చర్ కాదని వేరే వాళ్ళ కల్చర్ లేకపోయి అవన్నీ మనం తీసుకొని వచ్చి ఇక్కడ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని, అంటే మనకి ఎప్పుడో దొరకాల్సింది ఇప్పుడే దొరుకుతా ఉంది. ఇప్పుడే దొరకడం వల్ల అక్కడ ఎంజాయ్ చేయాల్సినది ఎంజాయ్ చేసినాం, అక్కడ పోయేసరికి అది రోత పుట్టిస్తూ ఉంది. సో గైస్, మనకంటూ కొన్ని సంప్రదాయాలు ఏడ్చినాయి కాబట్టి ఆ సంప్రదాయాలు మన పూర్వీకులు ఏ పద్ధతిలో ఉన్నారో ఆ పద్ధతుల్లో ఉండి మంచి రిలేషన్షిప్లో ఉండి హ్యాపీగా ఉండి ఆనందంగా ఉండాలని నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచిగా డేటింగ్ యాప్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.